హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో ఇప్పుడే ఒక కాల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నా. మనకి అగైన్ మళ్ళీ గ్యాప్ డౌన్ అంటే గ్యాప్ డౌన్ అవుతుంది. క్లోజింగ్ రెసిస్టెన్స్ తీసుకొని ఒక పిఎస్ఓ లెవెల్ బ్రేక్ అయింది. ఇప్పుడు అగైన్ మనకి ఏంటంటే ఒక సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇది బ్రేక్ అయితే ఓన్లీ సెల్లర్స్ వస్తున్నారు మార్కెట్లో. నిన్న డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకుని బయింగ్ సైడ్ వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఉంటారు. ఒకవేళ మనకి ప్రీవియస్ హై బ్రేక్ అవ్వలేదు, సో సెల్లర్స్ ఇది ఉంటారు. మనకి బయ్యర్ ఏమో రేపు తీసుకుందాం ట్రేడ్, ఎందుకంటే ప్రీవియస్ హై మీద మనకి క్లోజ్ అవ్వలేదు, ఎందుకు రిస్క్ తీసుకోవడం వాళ్ళు తీసుకోరు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంది బయింగ్ సైడ్ తీసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు నెగిటివ్ కనిపిస్తుంది, వాళ్ళు కూడా ఇక్కడ సెల్లింగ్ చేయడానికి వస్తారు. ఎస్ఎల్ అప్పుడు అప్ సైడ్ జరుగుతుంది. ఎస్ఎల్స్ వెయిట్ చేద్దాం. హలో గైస్, ఈ మూవ్లో నేను ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మనకి క్లోజింగ్ ప్రైస్ రిజిస్ట్రేషన్ తీసుకుంటుందని అందరూ 50,000 లెవెల్ దాకా రిజిస్ట్రేషన్ తీసుకుంటుంది. సో ఇక్కడ అందరు సెల్లింగ్ సైడే వస్తున్నారు. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడడం కానీ ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యా. అట్లీస్ట్ నేను ఇక్కడ ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. మేబీ ఒక మూవ్ వచ్చిద్ది అని ఇట్లానే. దెన్ ఇది బ్రేక్ అయ్యి రివర్సల్ వచ్చింది. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ సెల్లర్స్ ఇంకా ఉన్నారు. మనకి ఒక మూవ్ అప్ సైడ్ రావాలని నేను ఇది ఇమీడియట్లీ ట్రేడ్ తీసుకున్నా. అట్లీస్ట్ ఆ పేషెన్స్ కోసం వెయిట్ చేయలేను. ఇంకో క్యాండిల్ ఫామ్ అయ్యాక తీసుకుందామని అది కూడా వెయిట్ చేయలే. దెన్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. మనకి ఎంత 1000 లాస్లో చూపించింది, 1400 వరకు లాస్లో చూపించింది. అగైన్ ఒక సపోర్ట్ తీసుకుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ ఎవరో సెల్లర్స్ వస్తున్నారు. మళ్ళీ బ్రేక్ అయింది డౌన్ సైడ్, ఓన్లీ సెల్లర్స్ వస్తున్నారు. ఒక మూవ్ అప్ సైడ్ రావాలి. దెన్ మార్కెట్ రివర్స్ తిరుగుతుంది చూసారా. ఇక్కడ నేను క్వాంటిటీ యాడ్ చేశా, ఇంకో 30 క్వాంటిటీ. ఎందుకంటే మేబీ కంటిన్యూ వెళ్ళదు. సో మనకు ప్రాఫిట్లో రావాలి, స్లోగా వెళ్తే వచ్చిద్దో రాదో అని క్వాంటిటీ యాడ్ చేసా. ఇమీడియట్గా మంచి మూమెంట్ వచ్చింది మనకి అప్ సైడ్. సో ఇమీడియట్గా మనం ఎగ్జిట్ అయినాం. ఒక ప్రాఫిట్ బుక్ చేసినాం 5,700. మనకి ఆర్డర్స్ కూడా చూడండి, 380 దగ్గర ఫస్ట్ తీసుకున్నాం. అగైన్ యావరేజ్ మనం 390 దగ్గర తీసుకున్నాం, యాడ్ చేసి అక్కడ క్వాంటిటీ 474 దగ్గర ఎగ్జిట్ అయినాం మనం. 5,700 మంచి ప్రాఫిట్ బుక్ చేసినాం మనం. ఇమీడియట్లీ మూవ్ వచ్చింది అప్ సైడ్ మనకి. సో ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ వస్తున్నారు, వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయినాయి. దెన్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఒకవేళ ఇది బ్రేక్ అయినా కూడా ఇక్కడ సెల్లర్ మనకి పుష్ చేసేటప్పుడు డౌన్, మంచి డౌన్ సైడ్ కూడా మంచి మూమెంట్ వచ్చింది. కానీ నా వ్యూ అయితే ఇక్కడ బయింగ్ సైడే తీసుకున్నా, పైకి వెళ్ళిద్దని. ఇదంతా నాకు అనవసరం, మీట్ వెళ్ళిద్దని. ఈ పొజిషన్ ఉంది మనకి ఇది. సో ఓన్లీ మనకి ఏంటంటే ఇక్కడ సెల్లర్సే వస్తున్నారు. నిన్న కూడా సెల్లింగ్ వచ్చింది, ఇవాళ కూడా రెసిస్టెన్స్ తీసుకొని సెల్లింగ్ వస్తుంటే ఓన్లీ సెల్లర్స్ వస్తారు. అందుకోసం మూవ్ రావాలి అప్ సైడ్. ఇక్కడ వరకు వచ్చింది, ఎగ్జిట్ అయినా మనం క్వాంటిటీ యాడ్ చేసిన మధ్యలో. ఓవరాల్ మార్కెట్ అయితే సైడ్ వేస్ ఉంది చెప్పాలంటే. చాలా టఫ్గా అనిపించింది నాకు ఇక్కడ ఈ 3 రోజులు. సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది, సపోర్ట్ తీసుకుని మళ్ళీ బయింగ్, సెల్లింగ్ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది, సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. ఇక్కడ అగైన్ మళ్ళీ ఫాల్ వచ్చింది. ఇక్కడ బయింగ్ ట్రై చేసినాం మనం ఈ ప్లేస్లో ఇమీడియట్లీ. మళ్ళీ ఇది ఎక్స్పెక్ట్ చేసినాం. ఇక్కడ అయితే మన సెల్లింగే, ఎందుకంటే బ్రేక్ ఈవెన్ మనకి అప్ సైడ్ ఓపెన్ అవుతుంది మార్కెట్. ఈ బ్రేక్అవుట్ తీసుకున్న వాళ్ళంతా ట్రాప్ అయ్యేటోళ్ళు. ఒక రీట్రేస్మెంట్ వచ్చాక సెల్లింగ్ తీసుకుందాం అనుకున్నా, కానీ అది ఇమీడియట్లీ మంచి మూమెంట్లో డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ మనం ఇమీడియట్లీ ఒక బయింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేసినాం సపోర్ట్ దగ్గర. ఎస్ఎల్ హిట్ అయింది. ఇక్కడ కూడా మనం తీసుకోకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఇక్కడ చూడండి రీటెస్ట్ మన ట్రేడ్ అసలు ఈ సపోర్ట్ తీసిన సపోర్ట్ కూడా చూడకూడదు. అసలు ఇది సపోర్ట్ కూడా కాదు, ఇది మనం రాంగ్. ఇక్కడ మనది ట్రేడ్ తీసుకున్న ప్లేస్ రాంగ్ ప్లేస్. ఒకవేళ మనం తీసుకోవాలంటే చూడండి, ఇది బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్కి వచ్చిన దగ్గర ఇక్కడ ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇది జస్ట్ నూబ్ ట్రేడర్సే ట్రై చేస్తారు ఇలాంటి దగ్గర బయింగ్ సైడ్ వెళ్ళదు మార్కెట్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా వస్తారు బయింగ్ సైడ్. బ్రేక్ అయింది, రీటెస్ట్కి వచ్చిందని కొంచెం బయింగ్ చూపించింది, బ్రేక్ డౌన్ ఇచ్చింది. ఆ తర్వాత మనం చూస్తుంది ఈ బయింగ్ తీసుకోవాల్సింది. ఇది ఎక్స్పెక్ట్ చేశారు, ఇది ఇలాంటి ట్రేడ్ తీసుకోవాలి మనం. సో నో ప్రాబ్లం, చూద్దాం మండే. ఇక్కడైతే ఒక బయింగ్ ట్రేడ్లో ఎగ్జిట్ అయినాం. ఇవాళ మంచి ప్రాఫిట్ బుక్ చేసినాం. పాస్ట్ మనం 3 డేస్లో 7,000 వరకు లాస్ ఇచ్చినాం. ఒకటైతే 3,000 అయింది, పెద్ద లాస్ మనకి ఇది.
దాని తర్వాత 2400, ఇంకోటి 2300 అట్లా అనుకుంటా. ఓవరాల్ 7500 వరకు లాస్ ఇచ్చినంత పాస్ట్ 3 డేస్లో. దాంట్లో రికవర్ చేసింది 5700 వరకు రికవర్ చేసినాం. చూద్దాం మండే ఇంకా 3 డేస్ ఉంది అనుకుంటా ఈ వీక్ది, ఈ మంత్ది 3-4 డేస్ ఉంది. సో ప్రాఫిట్లో క్లోజ్ చేద్దాం. సో ఉంటానండి, ఇవాళ అనాలిసిస్ ఇది.